రతి మేడం అయితే వచ్చేసారు. థ్యాంక్ యూ మేడం. ఇదే కలిసి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వనగంది విజయలక్ష్మి నా పేరు. నేను బీజేపీ స్టేట్ లీడర్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FCX స్టేట్ డైరెక్టర్ గా ఉంటున్నాను. మహాయోగా అండ్ కల్చరల్ ట్రస్ట్ అధినేత మహేష్ బాబు గారు నాకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మహిళల్ని గుర్తించి ఈరోజు ఇక్కడికి వేరే వేరే జిల్లాల నుంచి కూడా మహిళలంతా వచ్చినారు. చాలా సంతోషం, ఒక పండుగ వాతావరణంలో ఉంది. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాదు. ఈ రోజులో అంతరిక్ష వరకు కూడా ఎదుగుతున్నారంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఇన్స్పిరేషన్ తో ఆయన ఒక మహిళా సాధికారత ధ్యేయంగా చేస్తున్నారు. ఈ రోజు చూస్తుంటే మనకి మహిళలకి 33% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. అలాగే అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళల కోసమే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము తెలుసుకొని మహిళల సాధికారతని ఇంకా మనం ఎత్తి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలు అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందడం అనేది మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఒక మహిళ పురుషుడు చదువుతా వాళ్ళ వ్యక్తిగత కోసం మాత్రమే ఇంప్రూవ్మెంట్ అవుతాడు. ఒక మహిళ చదివితే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది. కాబట్టి మహిళలకి ఎక్కడుంటారో అక్కడ బాగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఇంకా ముందుకు తీసుకొని రావాలి. మహేష్ బాబు గారు కూడా ఇంతకు ముందు కూడా నాకు ఉగాది పురస్కారాల్లో భాగంగా పిలిచినారు. ఇలా ఒక్కొక్క సంస్థలో ఉన్నటువంటి మహిళల్ని గుర్తించి ఇక్కడికి పిలిపించి వాళ్ళని సన్మానించినప్పుడు ఇది ఒక సన్మానమే కాదు, మనం ఇంకా బాధ్యతగా ఇంకా ముందుకి వెళ్ళి ఇంకా మనము అభివృద్ధి చెందాలి అనేది మనం సన్మానించుకున్నప్పుడు మనకి గుర్తు చేస్తా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు ఇంకా ఇలా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు అందించాలి, అనేక సేవా కార్యక్రమాల్లో కూడా మనతో పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.